లోభం చాలా చెడ్డది. ఎంత మంచి వారినైనా అది క్షణంలో వశం చేసేసుకుంటుంది. లోభానికి వశుడైన రాజు ధర్మానికి కట్టుబడి ఉండకుండా ఎన్ని దారుణాలైనా చేసేస్తాడు. ఈ పాపిష్టి లోభం ఎంత పెద్ద పాపాలనైనా చేయిస్తుంది. లోభానికి వశుడైన మానవుడు తల్లిదండ్రులను, అన్నదమ్ములను, తన వారిని, గురువులను కూడా వెనక ముందు చూసుకోకుండా సంపేస్తాడు. తినకూడనివి తింటాడు, వెళ్ళకూడని చోటికి వెళ్తాడు. లోభానికి వశుడైన వాడు ఏ పని చెయ్యటానికైనా సరే వెనుకడుగు వెయ్యడు. చివరికి స్వధర్మాన్ని కూడా విడిచిపెట్టేస్తాడు. అదేవిధంగా దుర్మార్గుడైన ఈ యుధాజిత్తు రాజ్యలోభంతో నన్ను, నా కుమారుణ్ణి కూడా చంపేస్తాడు అని మనోరమ ఆలోచించి బాధపడుతూ సైరంధ్రితో కలిసి విదలుడు అనే ఒక నపుంసక మంత్రి సహాయాన్ని తీసుకొని పసివాడైన సుదర్శనుణ్ణి పట్టుకొని కోట నుండి బయటపడింది. రథంలో వెళ్తుండగా దారిలో దొంగలు వారిని హఠాత్తుగా చుట్టుముట్టి